హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం సమ్మర్లో ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. నిమ్మకాయలు మనం ఎక్కువగా రసం తాగుతూ ఉంటాము, లేదంటే కర్రీస్లోకి యూజ్ చేస్తూ ఉంటాము, చట్నీలోకి యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటూ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా మనం నిమ్మకాయలు క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఇలా ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి గాలాడి తేమ తాకలుగా ఇవన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎందుకంటే ఇలా చేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా నిమ్మకాయలు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నిమ్మకాయలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా తుడిచేసుకొని ఈ విధంగా రసం అయితే ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ రసాన్ని ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐస్ క్యూబ్స్ ట్రై తీసుకొని ఈ రసాన్ని అందులో పోసేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మనం నిమ్మరసం తాగుతూ ఉంటాం కదండి. ఉదయం నిమ్మరసం అలానే హనీ వేసేసుకొని తాగుతూ ఉంటాము. ఈ విధంగా మనం ఇలా ఐస్ క్యూబ్స్లో పోసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని చక్కగా నిమ్మరసం అలానే హాట్ వాటర్లో కొంచెం హనీ కలుపుకొని ఇలా నిమ్మరసం ఐస్ క్యూబ్స్ మనం తయారు చేసుకున్నాం కదా, ఒక ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇలా రోజు కూడా తాగొచ్చండి. ఈ విధంగా మనం పాడైపోకుండా కూడా నిమ్మకాయలు మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఆ లిక్విడ్ మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మరసాన్ని స్ట్రైన్ చేసేసి గింజలు లేకుండా గింజలు తీసేసి సపరేట్ చేసేసి ఇలా ఐస్ క్యూబ్స్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఐస్ క్యూబ్స్ లాగా రెడీ అవుతాయి. సో ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ ఏదైనా ఒక గాజర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఐస్ క్యూబ్స్ చక్కగా మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా తీసుకోవడానికి ఇలా నిమ్మరసం కావాలి అనుకున్నప్పుడు చక్కగా మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా మనకి నిమ్మకాయలు కూడా పాడవకుండా ఉంటాయి. అవసరానికి నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు ముందే తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఎలా నిమ్మకాయలు స్టోర్ చేసుకుంటారనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఉండాలి అంటే సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేసి మూడు వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. లోపల గాలాడి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. మనకి ఇలా తేమ తగలకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ ట్రిక్ను కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని ఈ విధంగా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ని రోల్ చేసి క్యారీ బ్యాగ్లో పెట్టుకున్న ఓకే, లేదంటే ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ వేసుకొని ఇలా నిమ్మకాయలు రోల్ చేసుకున్నాం కదా, న్యూస్ పేపర్ని ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయండి. న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులున్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి, మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనకి నిమ్మకాయలు కూడా ఇప్పుడు ఎక్కువగా రేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళం ఎక్కువగా నిలబడి వంట చేస్తూ ఉంటాము. మనం లెగగానే ఎక్కువగా మెడిసిన్ నొప్పుల్లాగా మనకి పెయిన్స్ అనేవి మిడిముల నొప్పులు, అరికాళ్ళు మంటలు అలా వస్తూ ఉంటాయి కదా. మనం ఉదయం లేచిన వెంటనే ఈ విధంగా బాగా ఎక్కువగా పెయిన్స్ ఉన్నప్పుడు ఇలా చపాతీ కర్ర మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకుని ఈ విధంగా అరిచేతులు అరికాళ్ళు ఇలా మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నామనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. సో మనకి ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. తిమ్ముర్లో ఉన్నా కూడా పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. మెడిముల నొప్పులు కూడా తగ్గుతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలండి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు అప్పటికప్పుడు మనం తోడు పెట్టుకున్నటువంటి పెరుగు ఒక 1 స్పూన్ వేసేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్
కాఫీ పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా హనీ, ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఫేస్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకొని 15 మినిట్స్ వరకు అలా ఉంచేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అలానే మనం ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ చూడటం వల్ల కూడా కళ్ళ కింద బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటున్నాయండి. సో నిద్ర లేకపోవడం వల్ల లేదంటే ఫేస్ మనం ఈ విధంగా ఫోన్ చూడడం వల్ల కూడా బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి, ఫేస్ అంతా కూడా గలీజ్గా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి మచ్చలు పోవాలన్నా, ఫేస్ మంచి కలర్ఫుల్గా కనిపించాలి, మంచి గ్లోయింగ్గా కనిపించాలి అన్న ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఇలా మొటిమలు కానీ మచ్చలు కానీ అలానే మనకి కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మనం ఎన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మనం ఎక్కువగా ఖర్చు పెట్టే పని కూడా ఉండదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఎగ్స్ మనం ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే చక్కగా పగిలిపోకుండా మంచిగా వస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం. మనం ఎక్కువగా పచ్చి కొబ్బరి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా అది పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్న తర్వాత తేమ లేకుండా ఈ విధంగా తడి క్లాత్తో తుడిచేసుకొని తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ ఈ విధంగా అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందండి. మనకి ఎంత కావాలో అంత కొబ్బరి తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేస్తే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, సో పచ్చి కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక టిప్ చెప్పక్క అని మరి కమెంట్ చేసిన ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి సిస్టర్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.